హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేను మీ వాణిశ్రీని. ఈరోజు స్టోరీ వచ్చేసి తెలివిగా ఎలా మాట్లాడాలి, చమత్కారకంగా కానీ లేకపోతే తెలివిగా, లేకపోతే మన సమయం సందర్భాన్ని బట్టి మనం ఏ విధంగా మాట్లాడాలి, అవతల వ్యక్తిని ఆ, అంటే మాట్లాడకుండా ఏ విధంగా చేయొచ్చు అనే దాని మీద చిన్న స్టోరీ అండి. అంటే మనము మాట్లాడే విధానం అనేది మన అందంలో ఉండదండి, మన నాలుక మీద ఉంటుందండి. మనం ఏ విధంగా మాట్లాడాలి ఏందనేది, అంటే అంత తెలివిగా, అందం ఉన్నంత తెలివిగా మనము వ్యవహరించగలగాలి మన నాలుకని. అప్పుడే మనము కొన్ని కొన్ని సందర్భాల్లో నుంచి బయటపడగలము, అలాగే లాభాన్ని పొందగలము, అలాగే ఇంకా ఎన్నో ప్రయోజనాలు కూడా చేకూర్చగలము. ఇక్కడ అదే స్టోరీని మీకు అర్థమయ్యే విధంగా ఒక చిన్న స్టోరీ మీకు ముందుకు చెప్తానండి. ఇక్కడ ఒక రాజ్యంలో ఒక జాలరి ఉండేవాడు. ఆయన ఒక చేపని పట్టి రాజుగారికి బహుమతిగా ఇవ్వాలని అనుకున్నాడు. అనుకున్న వెంటనే ఆ చేపని తీసుకెళ్ళి రాజుగారికి ఇచ్చాడు. రాజుగారు ఇచ్చేసరికి రాజుగారు ఆ చేపను చూసి మెచ్చుకొని ఆయనకి కొన్ని బహుమతులు, కాయిన్స్ ఇస్తాడు. అయితే అవి ఇచ్చిన తర్వాత సంతోషంగా తీసుకొని వెళ్తాడు. వెంటనే రాణిగారు రాజుగారిని పిలిచి, ఎందుకు అన్ని బహుమతులు ఇచ్చావు? ఇలా రోజుకు ఒక జాలరి వచ్చి చేపనిస్తే అందరికీ బహుమతులు ఇస్తావా ఏంటి? ఒకవేళ ఇవ్వకపోతే రాజుగారు ఇవ్వట్లేదు అని మనసులో తిట్టుకుంటారు, ఎందుకు అవసరమా అని రాణిగారు చెప్తారు. అవును కదా అని రాజు అర్థం చేసుకొని, సరేలే మరి ఇప్పుడు ఇచ్చింది మళ్ళీ తీసుకుంటే బాగోదు కదా, వద్దులే అని అంటాడు. అప్పుడు రాణి పిలిపించి, ఆడచేప అంటే ఒక నియమం పెట్టండి, ఈ చేప ఏం చేప, ఆడచేప మగ చేప? ఒకవేళ ఆడచేప అంటేనేమో నాకు మగ చేప కావాలనండి, ఒకవేళ మగ చేప అంటేనేమో నాకు ఆడచేప కావాలని డబ్బులు వెనక్కి తీసుకోండి అని రాణి సలహా ఇస్తుంది. ఇచ్చేసరికి సరేలే అని ఆ జాలర్ని పిలుస్తాడు. పిలిచి ఆ చేప ఏం చేప, ఆడచేప మగ చేప అని అడుగుతాడు. అప్పుడు ఆ జాలరి తెలివిగా ఇది ఆడచేప కాదు, మగ చేప కాదు అని చెబుతాడు. చెప్పేసరికి రాజు ఇంకా సంతోషంతో ఇంకా కొన్ని బహుమతులు ఇస్తాడు. బహుమతులు ఇచ్చేసరికి సంతోషంగా తీసుకొని వెళుతూ ఉన్న క్రమంలో ఆయన సంచిలో నుంచి ఒక కాయిన్ కింద పడిపోతుంది. కింద పడిపోగానే వెంటనే తీసేసుకొని దాని మీద మట్టిని దులిపి కళ్ళకు అద్దుకొని మళ్ళీ బ్యాగ్లో వేసుకుంటాడు. బ్యాగ్లో వేసుకునేది ఇదంతా రాణిగారు చూసి ఆ జాలర్తో ఇలా అంటుంది, నీ దగ్గర అన్ని కాయిన్స్ ఉన్నాయి కదా, ఎందుకు ఆ ఒక్క కాయిన్ కోసము అంత కక్కుర్తి పడ్డావు? తీసుకొని దుమ్ము దులిపి కళ్ళకు అద్దుకొని అంత అవసరమా నీకు అని అంటుంది. అప్పుడు అబ్బబ్బే అది కాదు రాణిగారమ్మ, ఈ కాయిన్ మీద రాజుగారి ముద్రిక ఉంది, రాజుగారి ముఖము ఉంది. ఆ ముఖాన్ని ఎవరైనా తొక్కినా లేకపోతే దుమ్ము అంటుకున్నా కూడా నేను చూడలేను. రాజుగారు ఎప్పుడు ఎవరి కాళ్ళ కింద కూడా ఉండకూడదు, ఎవరైనా తొక్కుతారేమో అని తీసుకున్నాను అని చాలా తెలివిగా సమాధానం చెప్తాడండి. అంటే ఇక్కడ అసలే బహుమతి తీసుకోవాలని పిలిపించిన అతను ఆ బహుమతితో పాటు ఇంకా కొన్ని బహుమతులు తీసుకున్నాడు. ఆ మాటలకి మళ్ళీ రాజు పొంగిపోయి ఇంకా కొన్ని బహుమతులు మళ్ళీ ఇచ్చాడనమాట. అంటే రాజుగారి ఎవరైనా కింద పడితే రాజుగారిని తొక్కుతారు, రాజుగారు దుమ్ము ధూళిలో పడిపోతారు, నేను చూడలేను అనేసరికి రాజుగారికి సంతోషమయ్యి మళ్ళీ కొన్ని బహుమతులు ఇస్తాడనమాట. అంటే ఇక్కడ ఉన్న బహుమతులను తీసుకోవడానికి పిలిపించారు అసలైతే, కానీ తెలివిగా ఏం చేశాడంటే ఇంకా కొన్ని బహుమతులని సంపాదించుకోగలిగాడు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలా తెలివిగా మనము కొన్ని సందర్భాలలో ఏ విధంగా మాట్లాడాలి, సమయస్ఫూర్తి ఏ విధంగా ఉండాలి అనేది మనకి అవసరం అండి. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మనము తెలివిగా మాట్లాడడం నేర్చుకుంటే మనకి ఏదైనా కూడా కష్టతరం అనేది ఉండదండి. అలాగే అందం అనేది మన తెలివైన నాలుక మాట్లాడే విధానంలో ఉండాలండి. అంతేలే కానీ అందం ఉంది కదా అని అలా ఏది పడితే అదో లేకపోతే మాట్లాడకూడదండి. అంటే మనం తెలివిగా, అందంగా వ్యవహరించుకుంటే
మనము ముందుకి సాగుతామని ఈ కథ యొక్క ఉద్దేశం అండి. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ప్రతి ఒక్క కథలో కూడా నీతి అనేది చాలా బాగుంటుందండి. అవన్నీ కూడా పూర్వకాలంలో పాటించిన ఉన్నాయండి. కాబట్టి మీరందరూ పాటిస్తారని అనుకుంటున్నాను.